హియర్ ఐ యామ్ విత్ అనదర్ ఫుడ్ వీడియో. చెప్పాను కదా మోనికా ఉంటే ఎక్కువ ఫుడ్ రిలేటెడ్ వీడియోసే ఉంటాయని. ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో ఏవో ఒకటి చూస్తుంది, ఏదో ఒకటి చేస్తానంటది. ఏం కావాలో చెప్పు అన్నీ చేసేస్తాను అని చెప్పేసి మొదలుపెట్టింది. ఈ రెసిపీ వచ్చి పొటాటో ఆమ్లెట్ అనమాట. మాకు అలవాటే, రెగ్యులర్గా తింటూ ఉంటాము. చాలా రోజులు అయింది కదా తిని అనేసి ఒకరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే చేసుకుంటున్నాము. చక్కగా అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇక్కడ మేము క్యారెట్, ఆనియన్, టమాటో వేసుకున్నాము. పొటాటోస్ ముందుగానే బాయిల్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో ఎగ్స్ రోజు ఖచ్చితంగా తీసుకోమని చెప్తారు కదా ప్రోటీన్ కోసము. నాకు ఎందుకో బాయిల్డ్ ఎగ్స్ అంటేనే అంత నచ్చదు, ఎందుకంటే స్మెల్ వస్తుందని నా ఫీలింగ్. దాని బదులు ఇలా ఆమ్లెట్ కింద కానీ, స్క్రాంబుల్డ్ ఎగ్స్ కింద కానీ, లేదా కర్రీలో తినడానికైనా ఇష్టపడతాను. ఇష్టం లేకపోయినా ఈ టైంలో తప్పదు కదా, హెల్త్ కోసం అంటే నేను ముందే రెడీగా ఉంటాను తినడానికి, ఎక్సెప్ట్ నాన్ వెజ్. ఇదైతే మెంతి కూర అనమాట. మనం చక్కగా మైక్రోగ్రీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ తిరిగేసేద్దాం అని చెప్పేసి హడావుడి చేసింది. నేను ముందే చెప్పాను అది విరిగిపోద్ది అని. సో ఫస్ట్ అయితే ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ టైం ఇలా తెలివిగా ప్లేట్లోకి అయితే తిప్పుకొని ట్విస్ట్ చేసింది. బాగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది స్టమక్ మంచి ఫిల్లింగ్గా ఉంటుంది, ఎందుకంటే 2 ఎగ్స్ ఆమ్లెట్ ప్లస్ వెజ్జీస్ అన్నీ వేసుకుంటాం కదా. రోజు రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ చేసి బోర్ కొడితే ఒక్కొక్కసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది.